అయ్యా నమస్కారం. మెన్స్ ట్యాగ్ సిరీస్‌కి స్వాగతం. సో గైస్ మనం లాస్ట్ వీడియోలో హెచ్టీఎంఎల్ లిస్ట్ అంటే ఏమిటి? అందులో డిఫరెంట్ టైప్స్ ఏవో తెలుసుకున్నాము. అలాగే యాంకర్ ట్యాగ్ అండ్ స్పాన్ ట్యాగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో హెచ్టీఎంఎల్ టేబుల్ ట్యాగ్స్ ఏమిటి? అందులో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాము. మన ఛానల్‌లో ఎవ్రీ మండే అండ్ థర్స్‌డే ఈవినింగ్ 7:10 పీఎంకి మెన్స్ ట్యాగ్ సిరీస్‌లో కొత్త వీడియో వస్తుంది. సో మీరు ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీ వీడియోకి 2 డేస్ గ్యాప్ వస్తుంది. ఈ 2 డేస్ ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనం లాస్ట్ వీడియోలో చూస్తే ఇప్పుడు ఇక సర్వర్ రన్ చేస్తున్నాను. సేమ్ కోడ్ కాపీ పేస్ట్ చేశాను అనమాట. ఇక చూడండి, మనకు కోడ్ ఎంత ఉన్నా కానీ ఎంతసేపు మనకు ఆర్డర్ ఇలా వస్తుంది కానీ సైడ్ బై సైడ్ రావడం లేదనమాట. ఓకేనా, కంటెంట్ సైడ్ బై సైడ్ రావడం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక డేటాని సైడ్ బై సైడ్ మనకు డిస్ప్లే చేయాలనుకున్నాం. ఎలాగంటే ఒక టేబుల్ ఫార్మాట్లో అనుకోండి. ఇది ఒక టేబుల్, ఇందులో మనకి ఇది ఒక రోస్ అనుకోండి. అంత నీట్గా రాదు. ఓకేనా, నెక్స్ట్ కాలమ్స్. సో నాకు ఇలా రావాలి డేటా. మనకి ఇంత ఈ 3-4 వీడియోస్లో మనకి ఏం చూసాము, డేటా అంతా ఒక ఇలా వస్తుంది అంతే, ఇలా వస్తుంది. కానీ మనకు అలా కాదు, ఇలా టోటల్ పేజ్లో ఇలా డివైడ్ అయ్యి రావాలి డేటా అనుకున్నప్పుడు. అంటే మన కంటెంట్ని ఏదన్నా రోస్ అండ్ కాలమ్స్ రూపంలో చూపించాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా టైం టేబుల్ ఉంది, ఆ టైం టేబుల్ మనం చూపించాలి. ఈరోజు మండే ఈ 9 to 10 ఏమి, 10 to 11 ఏమి, మన స్కూల్లో కాలేజ్లో 9 to 10 ఏ పీరియడ్, 10 to 11 ఏ పీరియడ్ అనేది ఈ ఫార్మాట్తో ఉంటుంది కదా, ఈ టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది. అంతేగాని ఈ ఫార్మాట్లో ఉండదు కదా అది. ఇక మండే మరి కింద వచ్చి ట్యూస్డే టైంకు దాని కింద అలా ఉండదు కదా. సో ఇలా ఉండకుండా మనకు రోస్ అండ్ కాలమ్స్లో వచ్చేకి హెచ్టిఎంఎల్ టేబుల్స్ అనేవి యూజ్ చేస్తాము. నేను ప్రజెంట్ ఈ కోడ్ అంతా తీసేస్తున్నాను. మీరు కావాలంటే కామెంట్ చేయొచ్చు, లేదంటే కోడ్ అని తీసేయచ్చు, మీ ఇష్టం. నేనైతే తీసేస్తున్నాను నీట్గా ఉంటుందని. సో ఇప్పుడు చూడండి, సో అలా రోస్ అండ్ కాలమ్స్ వచ్చేకి మనకి హెచ్టిఎంఎల్లో టేబుల్ ట్యాగ్ అని ఒకటి ఉంది. ఓకేనా, జాగ్రత్తగా వినండి, ఈజీగా అర్థమైపోతుంది. దీనికి మనకి ఎలాంటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కంపారిజన్ అవసరం లేదు, చాలా సింపుల్గా అర్థమైపోతుంది. సో ఇది టేబుల్ ఎలిమెంట్ అనమాట. సో స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్. ఓకేనా, ఈ టేబుల్లో ఫస్ట్ మనకు ఒక రో కావాలి కదా. ఈ పెయింట్లో మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఒక రో ఉంది. ఇది రో 1, ఇది రో 2, మరి రో 3. ఓకేనా, ఒక 3 రోస్ కావాలనుకుందాం. సో అలా ఒక రోని క్రియేట్ చేసేకి హారిజాంటల్గా సో మనం టీఆర్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకేనా, టీఆర్ అంటే టేబుల్ రో. ఓకే, టేబుల్ రో. ఓకేనా, సో ఓకే, రో క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక డేటా రాయాల. ఇక 1, ఇక 2, ఇక 3, నెక్స్ట్ ఇక 4, ఇక 5, ఇక 6 రావాలి అనుకుందాం. సో దానికి మనం ఏం రాయాలంటే టీడీ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకే, టీడీ అంటే టేబుల్ డేటా. ఓకేనా, సో ఇది మనకు బేసిక్ సింటాక్స్ టేబుల్కి. ఓకేనా, ఈ సింటాక్స్ మనకు గుర్తుంటే చాలు, టేబుల్స్ క్రియేట్ చేసేయచ్చు. బేసిక్ టేబుల్. సో ఈ టీడీ లోపల కంటెంట్ ఏం రాస్తా, 1 అని పెడతా. ఓకేనా, సేమ్ ఇదే. నెక్స్ట్ వచ్చేసి 2, 3, 2 సేవ్ చేశాను. ఇప్పుడు పోయి చెక్ చేద్దాం. మనకు చూసారా, ఇక 1, 2, 3 ఉంది. ఆ ఓదర్స్ గంభీరంగా తీసేస్తాను. చూసారా, 1, 2, 3 అని ఉంది. సైడ్ బై సైడ్ వచ్చే ఓకే, కానీ టేబుల్ అన్నావు కదా బ్రో, దీంట్లో టేబుల్ లాగా ఎలా కనిపిస్తుంది అంటే, సో మనకి హెచ్టిఎంఎల్లో యాట్రిబ్యూట్స్ అని చెప్పాం కదా, అలాగే టేబుల్కి ఒక మెయిన్ యాట్రిబ్యూట్ వచ్చేసి బార్డర్. ఓకేనా, ఇది బై డిఫాల్ట్ 0లో ఉంటుంది. మనం పెట్టిన ఆ యాట్రిబ్యూట్ మెన్షన్ చేసినా చేయకపోయినా బై డిఫాల్ట్ 0 ఉంటుంది కాబట్టి చూసారా, మీకు ఏం చేంజ్ కనిపించలేదు. దాని మీరు 1 పెట్టండి, మినిమం 1, మ్యాక్సిమం మీ ఇష్టం. చూసారా, బార్డర్ వచ్చింది. ఓకే, బార్డర్ వచ్చింది బాగానే, కానీ చూసినది 1, 2, 3 అతుక్కున్నట్టున్నాయి. నాకు అలా కాకుండా 1కి 2కి 2కి 3కి అలా డిస్టెన్స్ రావాలి అన్నప్పుడు ఇంకో యాట్రిబ్యూట్ వచ్చేసి సెల్ స్పేసింగ్ అంటాం. ఓకేనా, సెల్ స్పేసింగ్ వచ్చి నేను 5 అని ఇస్తాను. 5 అని ఇస్తే ఇక చూడండి, ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది, 1కి 2కి 3కి గ్యాప్ వచ్చింది.
దాని సెల్ స్పేసింగ్ అని ఎందుకు అంటామంటే, ఇక 1 అనేది ఉంది చూడండి. 1 అనేది ఒక బాక్స్‌లో ఉంది. 2 అనేది ఒక బాక్స్‌లో ఉంది. 3 అనేది ఒక బాక్స్‌లో ఉంది. ఇవన్నీ ఏంటివి? టేబుల్ డేటా కదా! 1 ఒకటి, 2 ఒకటి, 3. ఈ డేటాని మనము టేబుల్ సెల్స్ అని కూడా అంటాం. ఓకేనా? సో, ఇది ఒక్కోటి ఒక సెల్ అనమాట. ఈ బాక్స్ షేప్‌లో వచ్చిన ఒక్కోటి ఒక సెల్. అందుకు ఈ సెల్ యొక్క స్పేస్, ఒక్కొక్క సెల్‌కి స్పేస్ ఉంది కదా! సెల్ స్పేసింగ్ అంటాం. ఓకే. ఓకే. ఇక్కడ వరకు బానే ఉంది. ఇప్పుడు ఒక్కొక్క సెల్‌కి బయట స్పేసింగ్ ఇచ్చేది సెల్ స్పేసింగ్ 1. ఇప్పుడు సెల్ లోపల 1 అనేది ఉంది. కానీ చిన్నగుంది. ఇంకొంచెం గ్యాప్ వస్తే బాగుండు అనిపించిందనుకోండి. అప్పుడు మనం యూజ్ చేయాల్సొచ్చేసి సెల్ ప్యాడింగ్. సెల్ ప్యాడింగ్ వచ్చేసి అదిగో 5 ఇస్తాను. చూసారా? మీకు లోపకు కొంచెం స్పేస్ వచ్చింది. ఓకేనా? మీకు కానీ సెల్ స్పేసింగ్ ఇంకొంచెం ఎక్కువ పెడతాను. మెయిన్ బాగా డిఫరెన్స్ కనిపించేకి. చూడండి. ఓకేనా? ఇది హెచ్టీఎంఎల్ టేబుల్స్ యొక్క బేసిక్ స్ట్రక్చర్. ఇవన్నీ ప్రాపర్టీస్. సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్ మీ ఇష్టము. బార్డర్ మాత్రం ఖచ్చితంగా 1 ఇయ్యండి. మీకు టేబుల్‌లా కనిపిస్తది. లేదు మాకు బార్డర్ వద్దు నార్మల్‌గానే ఉందంటే అది మీ ఇష్టం. ఇప్పుడు సేమ్ ఇదే ఒక రో వచ్చేసింది కదా! మీకు సెకండ్ రో కావాలంటే ఇలా 4 రోస్ క్రియేట్ చేశాం. ఇవి చూడండి 4 రోస్ వచ్చాయి. మనకొక క్యాలిక్యులేటర్ లాగా వచ్చింది కదా ఇది. ఫోన్‌లో గానీ, లేతే సిస్టమ్‌లో గానీ క్యాలిక్యులేటర్ కూడా ఆహ్, చూడండి ఒక క్యాలిక్యులేటర్ టైప్‌లో వచ్చింది ఈ బాక్సెస్ అనేది కదా! సో, ఇది మనకు మెయిన్ హెచ్టీఎంఎల్ టేబుల్స్ అనమాట. హెచ్టీఎంఎల్ టేబుల్స్‌తోనే మనకి ఇప్పుడు ఇది బేసిక్ సింటాక్స్ తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఒరిజినల్ సింటాక్స్ తెలుసుకుందాం. నేను ఆల్రెడీ చెప్పా లాస్ట్ వీడియోలో. హెచ్టీఎంఎల్‌లో నెగెటివ్, పాజిటివ్ ఏమంటే మీరు ఏమి ఇచ్చినా ఎర్రర్ అనేది త్రో చేయదు. ఓకేనా? ఇలా రాయడం తప్పు కాదు. ఇది ఈజీ వే. హెచ్టీఎంఎల్ టేబుల్ క్రియేట్ చేసేకి ఈజీ వే. ఏముంది? ఒక టేబుల్ ట్యాగ్ తీసుకోవడం. అందులో ఒక టీఆర్ తీసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని. టీడీ అంటే కాలమ్స్. ఓకేనా? ఎన్ని కావాలంటే అన్ని కాలమ్స్. అంటే డేటా అన్న కాలమ్స్ అన్న ఒకటే. ఓకే. ఇప్పుడు కాలమ్స్ అంటే ఇది 1, ఇది 2, ఇది 3 కదా! అందుకు కాలమ్స్ అంటున్నా. అంతేగాని ఇంతకుముందు డేటాను ఇప్పుడు కాలమ్స్ అని కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. జనరల్‌గా రోస్ అంటే స్ట్రెయిట్. ఓకేనా? హారిజాంటల్‌గా స్ట్రెయిట్. కాలమ్స్ అంటే వర్టికల్. కాబట్టి నేను కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3. రో 1, రో 2, రో 3, రో 4 అలా చెప్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మనము సేమ్ ఇదే ఒక టైమ్ టేబుల్ క్రియేట్ చేసేకి ట్రై చేద్దాం ఇందులో. ఓకేనా? సో, ఇప్పుడు మనకు ఇంకో టేబుల్ తీసుకుందాము. ఈ టేబుల్‌లో నేనేం చేంజ్ చేస్తా చూడండి. టీఆర్ ఉంది. టీఆర్ క్లోజ్ చేద్దాము. ఇది తీసేస్తున్నా. టీఆర్ ఉంది కదా! ఈ టీఆర్‌లో మనము ఒక టైమ్ టేబుల్ తీసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి ఏవి డేట్స్ డే అని రాసుకుందాం. ఓకేనా? టీది పెట్టి డే. మళ్ళీ టీది పెట్టి 9-10 ఒకటి. ఒక 3 తీసుకున్నాం. ఇది ఎగ్జాంపుల్‌కి మాత్రమే. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎన్నన్నా పెట్టుకొని ట్రై చేయండి. మీరు ఎన్ని వేరియేషన్స్ ట్రై చేస్తే మీకు అంతే బాగా అర్థమవుతుందన్నమాట. ఓకేనా? వేరియేషన్స్ అంటే ఫార్మాట్స్. ఓకే. సో, ఇక ఇది క్లోజ్ చేసి ఇప్పుడు చూద్దాము. సో, సరే ఇదొచ్చింది. పైన లేపేద్దాము కన్‌ఫ్యూజన్ లేకుండా. చూసారా? డే వచ్చింది. 9-10 అని వచ్చింది. 10, 11 వచ్చింది. 11-12 వచ్చింది. సో, ఇదొక ఫార్మాట్. నెక్స్ట్ మళ్ళీ టీఆర్ తీసుకుంటాను. టీది మండే. ఓకేనా? మళ్ళీ టీది 9-10 వచ్చి ఫిజిక్స్ క్లాసు. మళ్ళీ 10-11 వచ్చేసి కెమిస్ట్రీ. మళ్ళీ 11-12 వచ్చేసి మ్యాథ్స్. చూసారా? మీకు డే మండే అని వచ్చింది. 9-10 ఫిజిక్స్, 10-11 కెమిస్ట్రీ, 11-12. కానీ మీరు గమనించినట్టయితే ఇవన్నీ ఒకటే ఫార్మాట్‌లో ఉన్నాయి. అంటే ఇవన్నీ మనకు మెయిన్ హెడ్డింగ్స్ కదా! డే అనేది 9-10 టైమ్ ఇవన్నీ మెయిన్ హెడ్డింగ్స్. కానీ ఇది మెయిన్ డేటా.
కానీ పైనవి కిందవి మీకు ఒకే స్టైల్‌లో ఉన్నాయి. ఆ వేరియేషన్ డిఫరెన్స్ చేయడానికి మనకి హెచ్టీఎంఎల్‌లో టీహెచ్ అని ఉంది. ఓకేనా? అంటే టేబుల్ హెడర్. ఓకేనా? సో, టీది ప్లేస్‌లో ఇది సెలెక్ట్ చేస్తున్నా. ఇలా సెలెక్ట్ చేసేదానికి సెలెక్ట్ చేసి కంట్రోల్ డి క్లిక్ చేసినా అప్పుడు అన్నీ సెలెక్ట్ అవుతాయన్నమాట. షార్ట్ కట్ అది. టీహెచ్ అని ఇస్తున్నా. సేవ్ చేసా. ఇవి చూడండి. ఇవి మాత్రమే బోల్డ్ అయ్యాయి. మిగతావి నార్మల్‌గా వచ్చేసాయి. ఇంక మీరు మళ్ళీ ఇట్లాంటివి ఏమైనా రాసుకోండి. టీఆర్ తీసుకొని కాపీ చేసి ఈసారి ట్యూస్డే అని ఇస్తా. సేవ్ చేస్తా. చూడండి. మళ్ళీ మీరు ఎన్ని యాడ్ చేసినా ఇవైతే నార్మల్‌గానే ఉన్నాయి. కానీ టీహెచ్ అనేది బోల్డ్‌గా వచ్చింది. ఓకేనా? సో, మనం ఫస్ట్ రాసే కాలమ్ నేమ్స్ ఉంటాయి కదా! సో, ఈ కాలమ్ నేమ్ వచ్చి డే. ఈ కాలమ్ నేమ్ వచ్చేసి 9-10. ఈ కాలమ్ వచ్చి 10-11. ఈ కాలమ్ 11-12 ఉంది కదా! సో, ఇవి మనకు బోల్డ్‌లో వచ్చేకి మీరు సెపరేట్‌గా సీఎస్ఎస్ యూజ్ చేసుకొని యాడ్ చేయొచ్చు. బట్ హెచ్టీఎంఎల్‌లో డిఫాల్ట్‌గా నీకు ఒక ట్యాగ్ ఇచ్చినాడు. హెడర్ టేబుల్ హెడర్ అని. అట్లాంటప్పుడు మీరు ఎందుకు మళ్ళీ సీఎస్ యాడ్ చేసి కోడ్‌ని ఎక్కువ క్లమ్జీ చేసుకుంటారు. ఓకే. సో, బై డిఫాల్ట్ ఇది ఉంటే ఇది యూజ్ చేయొచ్చు. సో, టీహెచ్ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇంకో సింటాక్స్ వచ్చేసి ఇవి టేబుల్‌లోనే మనకు ఇదంతా ఏంటి బాడీ. ఇదంతా ఏంటి హెడర్ కదా! అందుకు టీహెచ్ యూజ్ చేసాం. ఇదంతా హెడర్. ఇదంతా నార్మల్ డేటా. సో, ఇప్పుడు మనకు హెచ్టీఎంఎల్ తీసుకోండి. హెడ్‌లో మెయిన్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా? హెడ్ ఉంది. మళ్ళీ బాడీ ఉంది. అలాగే మనకి టేబుల్‌లో కూడా టీ హెడ్, టీ బాడీ అని ఉంటది. ఓకేనా? టీ హెడ్ అంటే ఏం లేదు. మీకు అవుట్‌పుట్‌లో డిఫరెన్స్ ఉండదు. బట్ ఇదంతా ఒక సింటాక్స్ అన్నమాట. టీ హెడ్‌లో ఇది ప్లేస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ టీ బాడీ అని ఉంటుంది. టీ బాడీలో రిమైనింగ్ డేటా ప్లేస్ చేయండి. నీట్ కనిపించాక ఇండెంటేషన్ ఇస్తున్నా. ఇప్పుడు చూడండి. మీకు సేవ్ చేసి అవుట్‌పుట్ చూపిస్తున్నాను. అవుట్‌పుట్ ఏం చేంజ్ కాదు. మీరు బాగా గమనించినట్లయితే. అవుట్‌పుట్ సేమ్ ఉంది. బట్ మీరు గమనించింది కదా! ఫస్ట్ టేబుల్ ఉంది. టేబుల్ హెడర్ అని టీ హెడ్ అంటే టేబుల్ హెడ్. ఓకేనా? టేబుల్ హెడ్. టీహెచ్ అంటే హెడర్. ఓకేనా? చూడండి. టీ హెడ్ అంటే టేబుల్ హెడ్. టీహెచ్ అంటే టేబుల్ హెడర్. సో, టీ హెడ్‌లో టీహెచ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ టీ బాడీ అంటే రిమైనింగ్ డేటా టేబుల్‌లో రిమైనింగ్ డేటాలో ఇది నార్మల్ టీఆర్ టీది యూజ్ చేస్తాం. అవుట్‌పుట్ అయితే మళ్ళీ చెప్తున్నా ఏం డిఫరెన్స్ ఉండదు. బట్ ఇది మనకు సింటాక్స్ చూసాక ఎంత నీట్‌గా ఉంది చూడండి. ఇదంతా హెడ్డింగ్ పార్ట్, ఇదంతా బాడీ పార్ట్. అదే ఇంతకుముందు చూడండి అన్నీ ఒకే రకంగా కనిపించాయి. సో, ఇది సిమాటిక్ సింటాక్స్ అంటారు. ఓకేనా? హెచ్టీఎంఎల్‌లో. ఇది మళ్ళీ ఎందుకొస్తుంది? మీకు బాగా గుర్తున్నట్టయితే ఈ పదం సావగొట్టిన ఫస్ట్ 2 వీడియోస్‌లో. ఓకేనా? ఎస్‌సిఓ ఆప్టిమైజేషన్ అని చెప్పి ఓ 10, 20 సార్లు చెప్పింట. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియోలో. సో, ఆ ఎస్‌సిఓ ఆప్టిమైజేషన్ కోసం కరెక్ట్ సిమాంటిక్ సింటాక్స్ అనేది యూజ్ చేయడం కోసం టీ హెడ్, టీ బాడీ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో, ఇంతవరకు క్లియర్ అనుకుంటున్నా. ఇది మనకు మెయిన్ సింటాక్స్ ఆఫ్ హెచ్టీఎంఎల్‌కి. ఇంకా ఇంకో 2 ఉన్నాయి మనకి. ఇప్పుడు చూడండి. ఇవి మండే అనేది ఇంతే ఉంది. నాకు ఒక సెల్ ఎగస్ట్రా కావాలి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తామంటే, ఈ మండే 9-10 మళ్ళీ 10-11 2 ఫిజిక్స్ క్లాస్‌లే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మనం కొన్నిసార్లు కంబైన్ క్లాసెస్ జరుగుతాంటాయి. ఓకేనా? 9-10 ఫిజిక్స్ క్లాసే, 10-11 ఫిజిక్స్ క్లాసే. కానీ మీరు ఇప్పుడు 2 చోట్ల పోయి ఫిజిక్స్ అని రాసారనుకోండి. చూసేకి బాగుంటుందా? లేదు. దానివల్ల మనకు సింగిల్ లైన్‌లో అయిపోయేస్తే మేలు కదా! సో, దానికి మనము రో స్పాన్, కాల్ స్పాన్ అని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఫిజిక్స్ అనే దగ్గర కాల్ స్పాన్ ఈక్వల్స్ టు 2 అంటే 2 కాలమ్స్ మెర్జ్ చేయమని చెప్తున్నాం. ఇది చూడండి. ఇప్పుడు ఈ ఫిజిక్స్ అవసరం లేదు మనకి ఇంకా. ఇది తీసేయండి. ఓకే. ఇప్పుడు చూడండి మీకు ఇది కావాలంటే హెచ్టీఎంఎల్‌లోనే సెంటర్ అని ఒకటి ఉంటుందన్నమాట. స్టైలింగ్ ట్యాగ్స్ చెప్పాయి కదా! బోల్, ఈఎం అవి. అట్లా సెంటర్ అని ఒక ట్యాగ్ ఉంటుంది.
అందులో మీరు పీహెచ్ పెట్టండి. చూడండి మీకు మిడిల్‌లో వచ్చేసింది ఫిజిక్స్ అని. ఓకేనా? మీకో డౌట్ రావచ్చు. ఏదో రా చేసినప్పుడు మాకు ఒక్క ముక్క అర్థం కాలే అని. సో, ఈ కాల్ స్పాన్, రో స్పాన్ అని ఏం చేస్తుందంటే, మనకెప్పుడైనా 2 రోస్ గాని మెర్జ్ కావాలనుకున్నప్పుడు. ఓకేనా? సో, మీరిప్పుడు ఇక్కడ చూడండి. ఇదొచ్చేసి రో 1. ఓకేనా? ఇదొచ్చేసి రో 2. నెక్స్ట్ రో 3. ఓకే. అంటే రో మనకు జనరల్‌గా హారిజాంటల్‌గా చెప్పినా, ఇక్కడ రిప్రజెంటేషన్ చూడండి. రో 1 ఇది, 2 ఇది, 3 ఇది. సో, మనం ఎప్పుడన్నా ఇలా కిందకి కలపాలనుకుంటే చిన్నగేస్తాను. ఇలా కిందకి కలపాలనుకుంటే, మనం యూజ్ చేసేదొచ్చేసి రో స్పాన్ అనమాట. అంటే మెర్జ్ చేయడం. ఈ 2 కలిపేయి అని చెప్తున్నాం అంతే సింపుల్‌గా. ఓకేనా? ఇవొచ్చేసి కాలమ్స్. సో, మీరు ఇలా మెర్జ్ చేయాలి అనుకుంటే, ఓకేనా? ఇట్లా 2 మెర్జ్ చేయాలనుకుంటే ఇవన్నీ ఏంటివి కాలమ్స్. కాలమ్ 1, కాల్ 2, కాల్ 3 కదా! కాల్ స్పాన్ అనే యూజ్ చేస్తాం. ఇలా కిందకి మెర్జ్ చేయాలి వర్టికల్‌గా అంటే రో స్పాన్ అని యూజ్ చేస్తాం. ఓకేనా? సో, ఇక్కడ నేను ఏం యూజ్ చేశా మనకిక్కడ హారిజాంటల్‌గా 2 సెల్స్‌ని మెర్జ్ చేయాలి. ఓకేనా? ఇందులో సెల్ అంటే ఏంటో చెప్పా కదా! సో, ఇప్పుడు 2 సెల్స్ ఉన్నాయి మిడిల్‌లో. 2 సెల్స్‌ని మెర్జ్ చేస్తున్నాం. ఈ 2 సెల్స్ ఏదైతే ఉన్నాయో హారిజాంటల్ డైరెక్షన్‌లో మెర్జ్ అంటే ఏం యూజ్ చేయాలి? కాల్ స్పాన్ యూజ్ చేయాలి. కాల్ స్పాన్. కాబట్టి నేను ఇక్కడ కోడ్‌లో ఏం రాసా చూడండి. కాల్ స్పాన్. మీరు ఎక్కడి నుంచి మెర్జ్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను ఫిజిక్స్ అనే దాని దగ్గర నుంచి మెర్జ్ చేయాలి కాబట్టి, ఫిజిక్స్ అనే థియరీ ముందర కాల్ స్పాన్ ఈక్వల్స్ టు 2 అని వెళ్తున్నా. ఓకేనా? ఇది కూడా ఒక యాట్రిబ్యూట్ కాల్ స్పాన్ అనేది. అర్థమైందా? నెక్స్ట్ మండే అని ఉంది. సో, ఈ మండే అనేది కూడా కొంచెం కిందకి రావాలనుకుందాం. రో స్పాన్. సో, మండేకొచ్చేసి నేను రో స్పాన్ అని ఇస్తా. రో స్పాన్ 2. అంటే దాంతో కలిపి 2 సెల్స్. మీరు చూడండి. 2 స్టెప్ పక్కకు జరిగేసింది. ఎందుకు? ఈ రోలో ఈ కింద ఉండే సెల్‌ని మనం ఆక్యుపై చేసేసాం. కాబట్టి 2 స్టెప్ పక్కకెళ్ళిపోయింది. పక్క ఇది ఇక్కడుంది ఈ సైడ్‌కొచ్చేసింది. బట్ ఇవి 2 మెర్జ్ అయ్యాయి. ఓకేనా? అదేంది మీరు 2 ఇచ్చారు గదా! ఇక్కడ ఎందుకు 2 అంటే ఇంక్లూడింగ్ ఆ సెల్. ఇప్పుడు 9-10 ఉంది. ఇది ఒక సెల్. నువ్వు 9-10కి రో స్పాన్ గాని, కాల్ స్పాన్ ఇస్తే ఈ సెల్‌తో పాటు ఇంకో సెల్ మాత్రం మెర్జ్ చేయమని. ఓకేనా? ఇది కాకుండా 2 మెర్జ్ అవ్వవు. మీరు ఇంతకుముందు చూసినట్టయితే ఈ ఫిజిక్స్ అనేది కూడా ఇక్కడ ఒకటి ఉంది. 2 సెల్లులు ఉన్నాయి. ఫిజిక్స్‌తో కలిపి 2 సెల్స్ ఉండే. సో, ఇప్పుడు ఫస్ట్ ఫిజిక్స్‌తో కలిపి ఇంకొక సెల్ ఆక్యుపై చేసుకున్నది. సో, 2 సెల్స్. సో, ఇది మనకి రో స్పాన్, కాల్ స్పాన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనము హారిజాంటల్‌గా మెర్జ్ చేయాలి. 2 కాదు ఇక 3 కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టము. ఓకేనా? మీ నంబర్ అనేది ఇష్టం. మీ ఇష్టం. బట్ లేఅవుట్ అనేది మీరు చెక్ చేసుకుని అంతే. ఇక్కడ చూడండి ఇప్పుడు 11-12 వరకు ఫిజిక్సే వచ్చేసింది మనకి. ఓకేనా? అది మీ ఇష్టం నంబర్ అనేది. మీ యూసేజ్ బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు చూడండి ఇక డిఫరెంట్‌గా ఉండడం వల్ల ఇవి ఆక్యుపై చేసుకోవడం వల్ల వీటికి ఎక్స్‌ట్రా స్పేస్ అవసరమయ్యి మనకు కొంచెం ఎంప్టీగా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకేనా? సో, ఇలా ఎంప్టీగా కనిపియకుండా ఉండాకి మీరు మాక్సిమం ఎవ్రీ టైము ఈ నంబర్ ఆఫ్ అనేది కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. అంటే నంబర్ ఆఫ్ రోస్, కాలమ్స్ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. ఓకేనా? సో, ఇది టేబుల్. ఇదే డేటాని మనము జనరల్‌గా కంటెంట్‌ని ఇప్పుడు చూడండి టీడీ అని పెట్టి ఇక్కడ ఒక ఇమేజ్ పెడతాను. ఇమేజ్ చూద్దాం ఇక్కడ. సో, ఇప్పుడు మండే ఉంది కదా! మండేలో వచ్చేసి ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేస్తాను. ఇమేజ్ ఎస్ఆర్‌సి ఈక్వల్స్ టు డాట్ స్లాష్ మీకు చూడండి. ఇక్కడ ఇమేజ్ వచ్చింది కదా! ఈ టేబుల్ ఇక్కడ ఇమేజ్ అనేది వచ్చింది. సో, ఇలా కూడా మనకు చానా 2015 ఆ టైం కన్నా ఇంకా ముందు హెచ్‌టీఎంఎల్‌లో మనకొక ఇమేజ్ ఇక్కడ రావాలి. దీని పక్కన టెక్స్ట్ ఫిజిక్స్ ఉంది కదా! నేను ఫిజిక్స్ ప్లేస్‌లో ఓజీ ఇమేజ్ అని ఇస్తా. ఓజీ ఇమేజ్. సేవ్ చేయలేదా? ఓకే. ఇక్కడ వేరే చోట ఇచ్చిన. ఇక్కడ ఉంది ఓజీ ఇమేజ్ అని ఇచ్చా. సో, మనకి ఇలా యూజ్ చేసేకి కూడా అంటే ఒక లేఅవుట్‌ని మనకి ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసేకి ఒకప్పుడు టేబుల్స్ యూజ్ చేస్తా ఉంటిమి. బట్ ఇప్పుడు అస్సలు యూజ్ చేయకూడదు టేబుల్స్‌ని. ఓకేనా?
సో ఇవి మనకు div అంటే కంటైనర్ ఎలిమెంట్ అంటాం. div అంటే ఆ div అనే ట్యాగ్ యూజ్ చేస్తాము. ఆ ట్యాగ్ గురించి నేను ఇంతవరకు మీకు ఏ వీడియోలో చెప్పలేదు. ఎందుకంటే ఈ టాపిక్ వచ్చినప్పుడు చెప్తేనే దాని ఇంపార్టెన్స్ అర్థమవుతుందని. ఆ div ట్యాగ్ మరి సిఎస్ఎస్లో డిస్ప్లే ఫ్లెక్స్, డిస్ప్లే గ్రిడ్ అని ఉంటుంది. అవి యూజ్ చేసి మనము డేటాని రోస్ అండ్ కాలమ్స్లో డిస్ప్లే చేస్తాం అనమాట. ఓకేనా. సో నేను div అనేది జస్ట్ చెప్తున్నా ఇప్పుడు ట్యాగ్ ఎలా ఉంటుంది అనేది. సో ఇది div అనే ట్యాగ్ అని దీన్ని కంటైనర్ ఎలిమెంట్ అంటాము. సో ఇందులో మనకు కావాల్సిన h1 ఉంటుంది, j1 కాదు h1 ఉంటుంది, p ట్యాగ్ ఉంటుంది, అలా చాలా ఉంటాయి. నేను సిఎస్ఎస్ వచ్చినప్పుడు బాగా అర్థమయ్యేలా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు చెప్పినా కానీ మీకు దాని ఇంపార్టెన్స్ అనేది తెలియదు అనమాట. సిఎస్ఎస్ వచ్చినప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇది మెయిన్ ఎందుకు యూజ్ చేస్తాము, అసలు దీని ద్వారా కంటెంట్ మేము ఎంత బాగా డిస్ప్లే చేయొచ్చు, టేబుల్ ఎందుకు యూజ్ చేయము, టేబుల్ బదులు ఇప్పుడు లేఅవుట్కి కానీ స్ట్రక్చరింగ్ కానీ div అనేది ఎందుకు యూజ్ చేస్తామో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఓకేనా. టేబుల్లో ఇంకోటి మిస్ అయినది ఏమంటే క్యాప్షన్ అని ఉంటుంది. అంటే మీరు టేబుల్కి నేమ్ ఇవ్వచ్చు అనమాట. క్యాప్షన్ వచ్చేసి ఎగ్జాంపుల్ టేబుల్ అని ఇస్తా. చూడండి మీకు మిడిల్లోకి వచ్చింది ఇది. ఓకేనా. ఎలాగైతే టీహెచ్కి డిఫాల్ట్ ప్రాపర్టీ వచ్చేసి టెక్స్ట్ అనేది బోల్డ్గా ఉండాలి అనే ఉంటుందో, బోల్డ్గా ఉండాలి, సెంటర్లో ఉండాలి. మీరు చూడండి ఈ సెల్ ఇంత పెద్దగా ఉంది. ఇప్పుడు నేను ఫిజిక్స్కి ఇక సెంటర్ అనే స్టైలింగ్ ట్యాగ్ యూజ్ చేస్తాను కాబట్టి మిడిల్లో వచ్చింది. కానీ ఇవన్నీ చూడండి ఈ బాక్స్కి ఆ సైజ్ తగ్గట్టు కరెక్ట్ మిడిల్లోనే ఉన్నాయి. ఎందుకు? టీహెచ్ ఒక డిఫాల్ట్ ప్రాపర్టీ బోల్డ్గా ఉండాలి, సెంటర్లో ఉండాలి. అలాగే క్యాప్స్ అని ఒక డిఫాల్ట్ ప్రాపర్టీ, ఇది నార్మల్గానే ఉంటుంది బట్ టేబుల్కి సెంటర్లో డిస్ప్లే అవుతుంది. ఓకేనా. ఇది టేబుల్ క్యాప్స్ అంటాం. సో ఇది గ్యాస్ ఇవాళ వీడియో. ఈ వీడియో ద్వారా మీకు HTML టేబుల్స్ అంటే ఏమి, దాంట్లో ఏమేమి ట్యాగ్స్ ఉంటాయి, అట్రిబ్యూట్స్ ఉన్నాయో తెలుసుకున్నాను అనుకుంటున్నాను. మనము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతకు ప్రాక్టీస్ చేస్తుందని, ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా వస్తుందన్నమాట.